ఇండియాలో రేప్ కేసులు కూడా మొలెస్టేషన్ కేసులు ఆడవాళ్ళ మీద జరిగే పెరిగిపోతున్నాయి సార్. రీసెంట్‌గా మనం కోల్కతా ఘటన చూసుకున్నా సరే అవును. చాలా దారుణంగా చేస్తున్నారు. సో, మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోతుంది. అయితే మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోవడానికి ఒక కారణం కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే యూకేలో కొంత భాగం సార్, ఆస్ట్రేలియా ఇలా కొన్ని దేశాల్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ అన్నమాట. సో, వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని పథకాలు కూడా ఇస్తారక్కడ. ఆ! ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లేదు. దీన్ని ఇల్లీగల్ ఇక్కడ. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే సార్ 18 ఇయర్స్ దాటిని మన ఇండియాలో పూర్స్ ఎక్కువ. 18 ఇయర్స్ దాటిని. 18 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక మనిషిగా సెక్షువల్ థాట్స్ అనేవి ఉంటాయి. సో, అవి తీర్చుకోలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఈ సినిమాలో చూపిస్తున్న ఎక్స్‌పోజింగ్ కానీ వీటన్నిటి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్లి వీళ్ళేం చేయలేరు అసలు. దానివల్ల వీళ్ళకి దొరికిన వాళ్ళు చిన్న పిల్లలు గానీ ఏం చేయలేని వాళ్ళు కానీ నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారనే ఒక ఇది ఉందన్నమాట. సో, దాని మీద ఏమంటారు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చాలా దేశాలలో లీగలైజ్ చేశారు. మరి ఇప్పుడు మనము ఇప్పుడు ఎల్‌జీబీటీ లీగల్‌ని మరి మన వాళ్ళు తీసుకొచ్చారుగా, సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు సేమ్ మీరు కాపురాలు చేయొచ్చు అని. సేమ్ వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు అని కూడా అమెరికా ఇప్పుడు చెప్పింది. చాలా కంట్రీస్ వచ్చేసాయి. మరి ఇండియా వాళ్ళు ఇంకా పరిగణించట్లేదు అది. మరి అలాగే మనం వేరే కంట్రీస్ కాన్స్టిట్యూషన్ లీగల్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో కూడా నేను చెప్పేది అది మార్పులు చేర్పులు తీసుకురావాలి. మీరు అన్నట్టుగా కాన్స్టిట్యూషన్ కూడా లీగల్ చేయాలి. చేస్తే అప్పుడు ఇలాంటివి తగ్గిపోతాయి. మీరు అన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే కొన్ని మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం కదండి. మన అమెరికా నుంచి మీరు టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. యాపిల్ సెల్ ఫోన్ వాడుతున్నారు మీరు. అక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. మరి లాను ఎందుకు తెచ్చుకోరు మీరు? ఆ లాలో మార్పులు చేర్పులు అవ్వాలి. మన దాంట్లో అయినప్పుడు మన దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అందుకే నా చిన్ని ప్రయత్నం ఏంటంటే లా రిఫార్మ్స్ అవ్వాలి. మీకు ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే లా రిఫార్మ్ కమిటీ చైర్మనే లేడు ఇప్పుడు మన దేశంలో. అది దుస్థితి. వాళ్ళ వెబ్సైట్లు పనిచేయవు, ఫోన్లు పనిచేయవు. లా రిఫార్మ్స్ కమిటీ ఢిల్లీలో ఉంది. దానికి డబ్బులు ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి పార్లమెంట్ వాళ్ళు మన మోడీ గారు ఎక్కడైతే మన డిఫెన్స్కి ఇచ్చే బడ్జెట్ మరి వేరే డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చి కొంత రిఫార్మ్ చేయగలిగితే మన దేశం బాగుపడుద్ది. వెబ్సైట్స్ కల్చర్ పెరిగిపోతుంది సార్. ఆ వెబ్సైట్స్ కల్చర్ ముఖ్యంగా ఇండియాలో యూత్‌ని చాలా చెడగొడుతుంది. సో, ఇది వీళ్ళు చెడిపోవడం కాకుండా వీళ్ళకి వేరే ఆలోచన కూడా లేకుండా చాలా మెంటల్‌గా కూడా చాలా ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. సో, ఈ కల్చర్‌ని ఆపాలంటే ఏం చేయాలంటారు అసలు? లా తీసుకురావాలండి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక చిన్న పిల్లోడి చేతిలో మీకు ఫోటోగ్రాఫ్ కనపడితే పిల్లోడిని జైల్లో వేస్తారు. పేరెంట్స్ ఎవరైనా బయట మనం సినిమాలు చూస్తుంటే ఎవరైనా చిన్నపిల్లలయ్యో అవి ఇవి చూస్తుంటే పబ్లిక్ ప్లేసులలో మీరు చూస్తే మీ సెల్ ఫోన్లలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపొచ్చు మిమ్మల్ని. మీ ఇంట్లో కూడా మీ బెడ్రూమ్లో కూడా చిన్నపిల్లల ఫోన్ని పిక్చర్స్ చూడటానికి లేదు. మరి అలాంటి న్యాయశాస్త్రాలు ఉన్నాయి కనుక అక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నారు. అలాంటివి ఇక్కడ లా తీసుకురావాలి. మరి ఆ లా తీసుకురావాలంటే లా రాసేవాడు అర్థం కావాలి. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరియట్లో లా డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది. ఆ లా డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరు కూడా మంచి లాయర్లు, లా చదువుకున్న వాళ్ళు లేరు. అది మరి కమిటీలలో డ్రాఫ్ట్ చేసి అసెంబ్లీలో పెడితే కదండి. మరి అసెంబ్లీలో ఉన్న చాలామంది పాలిటీషియన్స్ ఇప్పుడు చదువు లేని వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు అందుకే గాంధీ గారు ఏమన్నారంటే టుడేస్ ప్లీడర్ ఇస్ టుమారోస్ లీడర్ అన్నాడు. అంటే ఈరోజు లాయర్ అయిన వాడు రేపు లీడర్ అవుతాడు. నెల్సన్ మండేలా వాజ్ ఎ లాయర్, ఒబామా వాజ్ ఎ లాయర్, క్లింటన్ ఈజ్ ఎ లాయర్. చాలా పెద్ద పెద్ద దేశాలలో ఒక లాయరు నెక్స్ట్ పాలిటీషియన్ అవుతాడు. అందుకే వాడు అన్ని మార్పులు తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే వాడికి రాజ్యాంగం అర్థమవుతుంది, పీనల్ లాస్ అర్థమవుతుంది, ఇంటర్నేషనల్ లా అర్థమవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ లాస్ అర్థమవుతాయి. అంటే వాడు పాలిటిక్స్తో పాటు ఎకనామిక్స్తో పాటు లా అర్థమవుతుంది కనుక వాడు రాజ్యాన్ని దేశాన్ని మంచిగా పరిపాలించగలుగుతాడు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనం ఎవరు లేరు. విపి సింగ్ తర్వాత మన పివి నరసింహరావు ఒకడే లాయరు. దాని తర్వాత ఎవరున్నారు చెప్పండి లాయర్లు? మరి లేరు. మరి లాయర్లు ఒకవేళ మంచి లాయర్లు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్లో లేకపోతే లా మినిస్టర్లో అవుతే మార్పులు చేర్పులు అవుతాయి. అది కావాలని ఆశిస్తాను నేను మన దేశంలో.